بسم الله الرحمن الرحيم لإيلاف قريش إيلافهم رحلة الشتاء والصيف فليعبدوا رب هذا البيت الذي أطعمهم من جوع وآمنهم من خوف. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. وثيابك فطهر، وقال تعالى في موضع آخر: إن الله يحب التوابين ويحب المتطهرين. మహాశయులారా, ఇస్లాం ధర్మంలో పరిశుభ్రత, పరిశుద్ధత దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుగురించే ఇస్లాం మానవుల జీవితంలోని సర్వ కోణాలకు చెందిన సన్మార్గం చూపుతుంది గనక పరిశుభ్రతకు సంబంధించిన ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఇచ్చి ఉంది. ప్రత్యేకంగా ముస్లిం సమాజం ఒక పరిశుద్ధ సమాజంగా అతి ఉత్తమ పరిశుభ్రతతో కూడుకొని సర్వమానవాళికి పరిశుభ్రత యొక్క బోధనలు తమ ఆచరణతో ఇచ్చేటువంటి శిక్షణ ఇస్లాం మనకు ఇచ్చి ఉంది. ఈ పరిశుభ్రత కేవలం బాహ్యంగానే పైకి కనబడే విషయాల్లోనే కాదు, మన వస్త్రధారణ నుండి మొదలుకొని మన ముఖానికి సంబంధించిన అందము, మన వెంట్రుకలు, ఇలా లోపట హృదయం వరకు, హృదయం కూడా అన్ని రకాల మలినాల నుండి ఎలా శుద్ధం కావాలో ఆ విషయాలు కూడా తెలిపి ఉంది. సోదరులారా, ఖురాన్ యొక్క ఈ యొక్క వాక్యం పైనే, ఆయత్ పైన మీరు గమనిస్తే ఇస్లాంలో పరిశుభ్రతకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేమిటి? ఇన్నల్లాహ యుహిబ్బు తవ్వాబీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా తౌబా చేసే వాళ్లను ప్రేమిస్తాడు. అంటే పాపం జరిగిన తర్వాత పశ్చాత్తాపపడి ఇక ఎన్నడూ చేయను అన్నటువంటి మనసులో దృఢమైన నమ్మకం చేసుకొని అల్లాహ్తో క్షమాపణ కోరడం తౌబా. ఎవరైతే తౌబా చేస్తారో వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. వయుహిబ్బుల్ ముతతహ్హిరీన్, పరిశుభ్రత పాటించే వారిని కూడా అల్లాహు తాలా ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఖురాన్ తొలి వాక్యాలు, తొలి ఆయతులు ఏ ఆయతులు? ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ నుండి 5 ఆయతులు. ఈ విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఏ ఆయతులైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించాయో అవి సూరే ముద్దస్సిర్లోని తొలి ఆయతులు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ తొలిసారి ప్రథమంగా ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఆయతులు అవతరించాయి. తర్వాత సూరతుల్ ముద్దస్సిర్, యా అయ్యుహల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅన్దిర్ వరబ్బక ఫకబ్బిర్ వసియాబక ఫతహిర్, మీ దుస్తులను, మీ వస్త్రాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకో. ఈ విధంగా ఈ కేవలం 2 ఆయతుల ద్వారా, అయితే మొత్తం ఖురాన్లో ఈ 2 ఆయతులు ఉన్నాయా పరిశుభ్రతకు సంబంధించినవి అది కాదు, ఇంకెన్నో ఉన్నాయి. కానీ కనీసం ఈ 2 ఆయతులను ఒక వ్యక్తి గమనిస్తే, శ్రద్ధగా చదివితే ఇస్లాంలో పరిశుభ్రతకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో విషయం అర్థమవుతుంది. వుదు పరిశుభ్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒక కార్యం. అయితే ఇస్లాం ఏమంటుంది?
నమాజ్కు ముందు వుదు తప్పనిసరిగా చేయాలి. వుదు లేని నమాజ్ అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందా? స్వీకరించబడదు. సహీహ్ బుఖారీలోనే హదీస్ ఉంది. అయితే ఈ వుదుకు ఎంత గొప్ప ఘనత ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో ఒక సందర్భంలో చెప్పారు, వదిత్తు అన్నా రఅైనా ఇఖ్వాననా, మా సోదరులను చూడాలి అన్నటువంటి కాంక్ష, కోరిక నాకు కలుగుతుంది. ఎవరంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎవరితో? సహబాలతో, సహచరులతో. సహబాలు ఆశ్చర్యంగా అడిగారు, ప్రవక్త, మేము మీ సోదరులం కామా? ప్రవక్త చెప్పారు, మీరు అంతుమ్ అస్హాబీ, మీరు నా సహచరులు, వ ఇఖ్వానునా లం యఅతూ బఅద్, మన సోదరులు ఇంకా రాలేదు, తర్వాత కాలాల్లో వస్తారు. అప్పుడు సహాబాలు, అల్లాహు అక్బర్, ఇట్లాంటి వారి ఆలోచనలు గమనించండి. ప్రవక్త ప్రళయ దినాన సర్వ మానవుల్లోకెల్లా మీ అనుచర సంఘాన్ని, మిమ్మల్ని అనుసరించే మీ సోదరులని మీరు ఎలా గుర్తుపడతారు అని ప్రశ్నించారు. ప్రవక్త గారు ఏమన్నారు? ఒక వ్యక్తి వద్ద ఎన్నో నల్ల గుర్రాలున్నాయి, అందులో ఎన్నో నల్ల గుర్రాల ఒక మందనే ఉన్నదనుకోండి. అందులో ఒక వ్యక్తి గుర్రాలు ఎలాంటివి? కాళ్ళు, చేతులు, ముఖం తెల్లగా ఉంటుంది. మన దగ్గర ఎడ్లను కూడా మనం చూస్తాం కదా, నల్లెద్దు, పుల్లెద్దు అని. కొన్ని ఎద్దులు నల్లగా ఉన్నా కానీ, బ్రౌన్ కలర్లో ఉన్నా కానీ, కాళ్ళు, చేతులు మరియు నొసడుగాడ తెల్లంటికలు ఉంటాయి, తెల్లగా ఉంటుంది మొత్తం. ప్రవక్త అడిగారు, నల్ల గుర్రాల మందలో ఒక వ్యక్తి గుర్రాలు కాళ్ళు, చేతులు, ముఖం తెలుపుగా ఉంటే వాటిని గుర్తుపట్టడం ఏమైనా కష్టమా? కాదు. అలాగే నా అనుచర సంఘాన్ని నేను వారి యొక్క వుదు చిహ్నాలతో, గుర్తులతో, వుదు చేసే సందర్భంలో ఏ అవయవాలనైతే కడగడం జరుగుతుందో, అతి ముఖ్యంగా చేతులు, కాళ్ళు, ముఖం అతి ముఖ్యమైనవి, వాటి ద్వారా నేను నా సోదరులని, నా అనుచర సంఘాన్ని గుర్తుపడతాను. ఇక్కడ వుదు యొక్క ఘనతతో పాటు వుదు పరిశుభ్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అన్న మాట మీరు మర్చిపోకండి. ఇంకా సోదరులారా, పరిశుభ్రత ఎక్కడెక్కడ పాటించాలని ఇస్లాం మనకు ఆదేశించింది? ప్రతిసారి మనం ఏదైతే భోజనం చేస్తామో, భోజనం చేసే ముందు ప్రవక్త మహానీయ సల్లల్లాహు అలైహి వసల్లం చేతులు కడుక్కునేవారు అన్న విషయం సునన్ నసాయి హదీస్ నంబర్ 256లో హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు. వఇదా అరాద అన్ యఅకుల గసల యదైహి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు భోజనం చేయాలనుకున్నప్పుడు ముందు చేతులు కడుక్కునేవారు. మరొక దయీఫ్ హదీస్ ఉంది, సహీ హదీస్ కాదు, కానీ దీని ప్రవక్త గారు చేతులు కడిగేవారు అని ఇక్కడ సహీ హదీస్ వచ్చేసింది మనకు. అందు గురించి ఆ దయీఫ్ హదీస్ కొందరు ప్రస్తావిస్తారు, అది దయీఫ్ అని తెలియడానికి కూడా నేను చెప్తున్నాను. బరకతు తామి అల్ వుదూఉ కబ్లహు వల్ వుదూఉ బఅదహు, మీ భోజనంలో శుభం కలగాలంటే, బరకత్ కావాలంటే మీరు ముందు చేతులు కడగండి, తర్వాత కూడా చేతులు కడగండి. ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాంసం లాంటి ఏమైనా భోజనాలు చేసినప్పుడు తర్వాత పుక్కిలించేవారు, నీళ్లు పోసేవారు, ప్రత్యేకంగా మిస్వాక్ చేసేవారు అని కూడా మనకు హదీసులున్నాయి. అంతేకాకుండా ప్రతి నమాజ్ సందర్భంలో మిస్వాక్ చేయాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే మనకు ఆదేశం ఇచ్చారో, దాని ద్వారా కూడా పరిశుభ్రత ప్రాముఖ్యత ఇస్లాంలో ఎంతగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ మిస్వాక్ మత్హారతున్ లిల్ ఫమ్, మీ నోటి పరిశుభ్రత కొరకు ఒక సబబు అయితే, మర్దాతున్ లిర్రబ్, ఈ మిస్వాక్ చేయడం ద్వారా
మీతో మీ ప్రభు సంతృష్టి పడతాడు, మిమ్మల్ని ఇష్టపడతాడు. ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం మనిషి తన పర్సనల్గా హుందాతనం అందంగా ఉండడంతో కాదు, తను ఉండే ప్రదేశం, ప్రాంతం, మస్జిద్ కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, వీధులు కానీ, అంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు అని అనుకోండి, ప్రతి చోట పరిశుభ్రత అనేది తప్పనిసరిగా పాటించాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నద్దిఫు అఫ్నియతకుం, మీరు మీ ఇల్లు మాత్రమే కాదు, ఇల్లు ముంగటి వాకిలి ఏదైతే ఉంటుందో అది కూడా చాలా పరిశుభ్రంగా మీరు ఉంచండి. మస్జిదుల విషయంలోనైతే చాలా ప్రత్యేకంగా ఈ మాట చెప్పారు. అంతేకాకుండా మన గల్లీలు, మన రోడ్లు అవి కూడా పరిశుభ్రతగా ఉండాలి అన్న విషయంలో ఎంత గొప్పగా ఆదేశించారో, ఎంత గొప్ప ఘనత తెలిపారో చూడండి. సై ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీకంటే ముందు ఒక వ్యక్తి ఒక దారిలో నడిచి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ముస్లింలకు బాధకరమైన ఒక చెట్టు కొమ్మ, మరికొన్ని హదీసుల్లో ముళ్ళ కంప అక్కడ ఉన్నందున ఇది ఎవరికీ బాధ కలిగించకూడదు అని తీసి దాన్ని ఓ మూలకు పక్కకు పడేశాడు. అతని కార్యంతో అల్లాహ్ ఎంత సంతృష్టి అయ్యాడంటే అల్లాహ్ తాలా అతని ఆ కార్యాన్ని స్వీకరించి దానికి బదులుగా అతన్ని ఎక్కడికి పంపాడు? ఇందులో ప్రవేశింపజేశాడు, స్వర్గంలో. గమనించండి, దారిలో నుండి ఒక అవస్థ కలిగే, బాధ కలిగే ఒక వస్తువును దూరం చేయడం ద్వారా అల్లాహ్ తాలా సంతోషపడి అతన్ని స్వర్గంలో పంపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం మన ప్రాంతాల్లో ఇటో పక్కన హోటల్ ఉంటుంది, అందరూ నిలబడి ఛాయ్ తాగుతూ ఉంటారు. ముంగట్నే మూత్రశాల లేకపోయినా కానీ జబర్దస్తి ఆ ప్రాంతాన్ని నలుగురు చూస్తున్నారు అన్నటువంటి సిగ్గు కూడా ఉండదు. మనం ఇక్కడ తినే త్రాగే ప్రాంతానికి దగ్గరలోనే ఇలాంటి చెడు కార్యాలు మనం చేస్తున్నాము అన్నటువంటి బాధ కూడా ఉండదు. మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ముస్లిం షరీఫ్లోని హదీస్, ఇత్తఖూ అల్లఆనైన్, శాపానికి గురి చేసే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి, దూరంగా ఉండండి. ఆ రెండు కార్యాలు, దాని నుండి మీరు జాగ్రత్త పడకుంటే, దూరం ఉండకుంటే ఏం నష్టం జరుగుద్ది? లానత్, శాపం మీద కురుస్తుంది. అల్లాహు అక్బర్. ఏంటి అవి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సహచరులు అడిగారు, అవేమిటి అని. ప్రవక్త గారు చెప్పారు, ప్రజల దారిలో మలమూత్ర విసర్జన చేయడం, లేదా ఏదైనా మంచి నీడగల ప్రదేశం, అక్కడ మనుషులు కానీ ఏమైనా జంతువులు కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఆ స్థలాన్ని ఉపయోగిస్తారు, అలాంటి చోట మలమూత్ర విసర్జన చేయడం. చూడండి, గమనించండి, ఇస్లాం సమాజ పరిశుభ్రత కొరకు ఎంతటి మంచి ఆదేశాలు ఇస్తుందో.